అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆగస్ట్ 20వ తారీఖు దేవుని వాక్యధారాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి విషయము ఆ సమరయ స్త్రీని దేవుడు ఏ విధముగా ఎదుర్కొని ఆమె యొక్క రక్షణకు అక్కడ బాటలు వేయబడి ఉంటుందో అది మనం ఈరోజు ధ్యానము చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విషయం అంతా కూడా యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 26వ వచనం వరకు గల వాక్య భాగంలో మనము చూడబోతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే ఆమె మధ్యాహ్న కాల సమయంలో ఆ సమరయలో ఉంటున్నటువంటి ఒక బావి యొద్దకు యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకి ఇచ్చినటువంటి భూమి దగ్గర ఉన్నటువంటి ఆ సుకార్ అనేటటువంటి ఊరిలో ఉన్నటువంటి ఆ బావి దగ్గర ఇక్కడ ఈ సన్నివేశం అంతా కూడా జరిగినట్లుగా మనం గుర్తించగలుగుతూ ఉంటాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారేమో తన శిష్యులందరినీ భోజనమును తీసుకొని రమ్మని చెప్పడానికి ఆ శిష్యులందరూ కూడా ఆ భోజనము కొరకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆలోచించాల్సినటువంటి విషయము ఈ 12 మంది శిష్యులు భోజనము తేవడానికి 12 మంది కూడా 12 దారులుగా వాళ్ళు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము. అయితే ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యము, దేవుడు ఈ సమరయ స్త్రీని ఎదుర్కోవడం విషయంలో ఆయన స్పష్టముగా ప్రత్యేకముగా లేదా ఒంటరిగా ఎదుర్కొన్నట్లుగా, ఎందుకనంటే అందరి ఎదుట తన జీవితమును బట్టబయలు చేసేటటువంటి ఆ విషయం ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధముగా చేయకుండా రహస్యముగా ఆమె యొక్క జీవితమును ఎదుర్కొన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ స్పష్టంగా మనం ఆలోచించినట్లయితే మొదటగా అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మనం చూసినట్లయితే ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నము 12 గంటలకు అక్కడ బావి యొద్దకు నీళ్లు చేదుకోవడానికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఆ నీళ్లు చేదుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అదే బావి యొద్దకు చేరి ఆ స్త్రీను తన కొరకు దాహమునకు ఇమ్మని అడిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. వెంటనే మనకు తెలియవలసినటువంటి ఒక చారిత్రక నేపథ్యము, సమరియలకు యూదులకు ఎటువంటి సాంగత్యము లేదు, వారితో ఎటువంటి సహవాసము లేదు. అంతెందుకు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఎవరైనా కూడా ఆ క్రింద భాగం అంటే సమరయ క్రింద భాగములో నుండి యెరూషలేమునకు వెళ్ళాలనంటే సమరయ చుట్టూ తిరిగి వెళ్తారు, కానీ ఈ సమరయ పట్టణము గుండా మాత్రము వెళ్ళరు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము ఆ సమరయ పట్టణము గుండా ప్రయాణము చేయడానికి గల ముఖ్య ఉద్దేశము ఈ స్త్రీని ఎదుర్కోవడానికి అని మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దాహమునకు ఇమ్మని అడిగిన వెంటనే ఆ స్త్రీ చెప్పుచున్నటువంటి మాట అక్కడ మనం చూసినట్లయితే సమరయులకు యూదులతో సాంగత్యమేమి అంటే వారు కనీసము మాట్లాడడానికి కూడా నోచుకోనటువంటి వారు. ఈ విషయాన్ని మనం అక్కడ గుర్తించగలుగుతూ ఉంటాము. ఇంకా అక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, ఇక్కడ వెంటనే ఆ స్త్రీ అట్లా పలికినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచున్నటువంటి మాట మనం ఆలోచించినట్లయితే, అమ్మా దాహమునకమ్మని నిన్ను అడుగుచున్నటువంటి వారు ఎవరో నీవు ఎరిగి ఉంటే, ఇక్కడ నీవు ఒకవేళ అడిగినట్లయితే ఆయన నీకు జీవజలములు ఇవ్వగల దేవుడు అనేటటువంటి ఆ మాట పలకగానే వెంటనే ఆ స్త్రీ ఏమనుకుంటా ఉంటుందనంటే, జీవజలములో ఇచ్చేటటువంటి ఆ స్థితి ఉంటే అది నాకు దయచేసినట్లయితే నేను పద్దాక ఈ బావి వద్దకు వచ్చి నీళ్లు పట్టుకోవాల్సినటువంటి అవసరము ఉండదు కదా, అటువంటిది నాకు దయచేయి అని చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని అంటారంటే,
ఆ స్త్రీతో, అయితే సరే నీవు అడిగినటువంటి జీవజలంను, నేను చెప్పినటువంటి జీవజలం నీకు ఇస్తాను, అయితే నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రమ్మని చెప్తాడు. అయితే వెంటనే ఆ స్త్రీ ఏం చెప్తాడు? నాకు పెనిమిటి లేడని చెప్పడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా, అమ్మా నీకు పెనిమిటి లేడని నీవు చెప్పుచున్నటువంటి మాట సరి అయినదే. అయితే నీకు 5 పెనిమిట్లుండిరి, అయితే ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాడు కూడా నీ పెనిమిటి కాడు. ఈ మాట పలకడముతో అక్కడ సమరయ స్త్రీ యొక్క స్పష్టమైనటువంటి వ్యభిచార జీవితము యేసుక్రీస్తు ప్రభువారు బట్టబయలు చేసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. వెంటనే ఆ స్త్రీ అక్కడ చెప్పిన వెంటనే అక్కడ ఆమె, అయ్యా నీవు సరియే చెప్తున్నావు, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఈ పర్వతమందు మా పితరులు ఆరాధించిరి, అయితే యెరూషలేములో ఆరాధించు ఒక కాలము రాబోతా ఉంది అని చెప్పినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అమ్మా ఆ కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. మా మాట నమ్ముము, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, కానీ మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారం. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించుదురు. ఆరాధించు కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనను ఆ మాట చెప్పినప్పుడు వెంటనే ఆ స్త్రీ, అయ్యా ఇవన్నీ మాకు చెప్తా ఉన్నావు కరెక్టే, కానీ మాకు మెస్సయ్య వచ్చినప్పుడు వాటన్నిటి గురించి స్పష్టంగా చెప్తాడు. వెంటనే ఏమంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నీతో మాట్లాడుచున్నటువంటి నేనే ఆయననని చెప్పగా ఆ స్త్రీ ఏం చేసిందంటే తన కుండను వదిలేసి ఆ ఊరిలోనికి వెళ్ళి నేను మెస్సయ్యను కనుగొన్నాను అని ప్రకటించినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈ సన్నివేశం నుండి మనం గ్రహించాల్సినటువంటి విషయాన్ని గనక ఇక్కడ మనం గుర్తించినట్లయితే, మొదటగా ఆ స్త్రీని ఎన్కౌంటర్ చేయడంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా, అంటే తన యొక్క జీవితాన్ని రహస్యంగానే ఉంచుతూ అక్కడ ఆయన ఎన్కౌంటర్ చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. రెండో విషయాన్ని మనం ఒకవేళ స్పష్టంగా గుర్తించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆమె యొక్క అవసరత ఏమిటో గ్రహించి ఆమె యొక్క అతిపెద్ద అవసరతను సంధించినట్లుగా మనం చూడదు. ఆమె తాత్కాలిక అవసరత అక్కడ నీళ్ళు, ఆమెకు నీళ్లు కావాలి, ఆ ఊరి వరకు లేదా ఆ బావి వరకు ఆమె వచ్చి నీళ్లు పట్టుకోవాల్సినటువంటి అవసరత ఆమెకు ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతాం. అయితే అది అడ్రస్ చేస్తూ ఆమె అతిపెద్ద అవసరత, ఆమె హృదయంలోని మార్పు అక్కడ మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు పెనిమిటి లేడని చెప్పగానే ఆమె చెప్తున్నటువంటి మాట, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము, ఆమెలో ఉంటున్నటువంటి ఆ ఆత్మీయత పెళ్ళుబీకి బయటికి వస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము. ఇంకా ఇక్కడ గ్రహించేటటువంటి సత్యమును గనక మనం ఆలోచించినట్లయితే, ఈ సమరయ స్త్రీను అక్కడ దేవుడు ఎన్కౌంటర్ చేయడం ద్వారా ఇంకా అక్కడ గుర్తించాల్సినటువంటి విషయము, ఆమె వచ్చినటువంటి ఆ తాత్కాలిక అవసరత ఏమిటో అది వదిలేసి ఏ కుండనైతే ఆమె తీసుకొని వచ్చిందో గుర్తించాలి. పాపపు కుండను ఆమె అక్కడ వదిలిపెట్టి ఊరిలోకి పారిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, ఈనాడు మానవుని అతిపెద్ద అవసరత ఏమిటి అనేది గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే,
అట్లా యేసుక్రీస్తు ప్రభువారు పక్షవాయువు గలవానితో కూడా చెప్పినటువంటి మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అక్కడ ఇంటి పైకప్పు తీసి తన స్నేహితులు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కపెర్నహూములో ఇంటిలో ఉన్నప్పుడు మంచముతో పాటు అతన్ని దించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఈ మాటలో మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగినటువంటి విషయము, మనం గ్రహించాల్సినటువంటి విషయము, ఇక్కడ గుర్తించినట్లయితే మానవుని అతిపెద్ద అవసరత ఈ లోకంలో ఉండేటటువంటి ఈ తాత్కాలికమైనటువంటి విషయాలు కాదు, వాటి పట్ల దృష్టించాల్సినటువంటి విషయాలు కాదు, కానీ ఈనాడు మానవుని అతిపెద్ద అవసరత, అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి విషయము పాపమని స్పష్టంగా గుర్తించారు. ఇక్కడ ఈ ఇరువురి జీవితాల్లో ఆ పాపమును దేవుడిక్కడ అడ్రస్ చేస్తున్నట్లుగా మనం గుర్తించాలి. ఈనాడు నీ యొక్క అతిపెద్ద అవసరత ఈ లోకంలో ఉండేటటువంటి తాత్కాలికమైనటువంటి ఆ శ్రమలలో నుండి బయటపడడానికి నీవు వేచి చూస్తున్నావేమో. నీ అతిపెద్ద అవసరత పాప క్షమాపణ. ఆ పాపము నుండి క్షమించబడటానికి ఇక్కడ పక్షవాయువు గలవాడు, అట్లా ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే ఈ సమరయ స్త్రీ కూడా వారు ఆ పాప క్షమాపణ పొందుకునేటట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈనాడు దీని కొరకు ఆయన యొద్దకు రాకుండా చాలామంది ఏం చేస్తూ ఉన్నారనంటే, మాకు ఆ అవసరత ఉంది, లేకపోతే మా కొడుకుకి పెళ్ళి కావాలి, లేకపోతే మా కొడుకుకి ఉద్యోగం రావాలి, లేకపోతే మా పిల్లలకు ఇంకా ఏదో జరగాలి, మంచి చదువులు రావాలి, మంచి కాలేజీలలో సీట్లు రావాలి. అందుకా అండి యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడించి ప్రథమమైనటువంటి ఆయన రాకకు ఉద్దేశము అది మనము గుర్తించినట్లయితే అది మన యొక్క ప్రాథమిక అతిపెద్ద అవసరత. దానిని మనం వెంబడించాలి. కానీ ఈ లోకం, మీరు ఆలోచించండి, ఈనాడు మనం గ్రహించినట్లయితే నీటి గురించి ఏమి జరిగిందో ఆమె పక్కన పెట్టేసింది. కానీ మనం గుర్తించాల్సినటువంటి విషయం, అక్కడ మాత్రము ఆ పక్షవాయువు గల వాని విషయంలో ఆ పాపములు క్షమించబడ్డాయి. ఆయనకు కావాల్సినటువంటి ఆ తాత్కాలిక అవసరత, శారీరక స్వస్థత కూడా అందినట్లుగా మనం గుర్తించగలుగుతూ ఉంటాం. నీ యొక్క అతిపెద్ద అవసరత నీవు అడ్రస్ చేయించుకోగలిగితే దేవుడు నీ జీవితంలో అడ్రస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయపు దారాలను తెరిచినట్లయితే స్పష్టంగా అది అడ్రస్ చేసినప్పుడు మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ దేవుడు దాన్ని కూడా అడ్రస్ చేస్తాడు, దాన్ని కూడా ఆన్సర్ చేస్తాడు. అంతేగాని ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి అవసరతల కొరకు ఆయనను వెంబడించడము కాదు. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. కాబట్టి ఈనాడు ఆయనను ఎందుకొరకు వెంబడిస్తూ ఉన్నాను? అందుకనే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అంటే ఈనాడు కొరవడుతున్నటువంటి విషయము, ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించడం లేదు, వెంబడించడం లేదు. వారి యొక్క అవసరతల కొరకు, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని లేదా దేవునిని ఒక అవసరతలు తీర్చేటటువంటి యంత్రముగానే చూస్తూ ఉన్నారు. కానీ మానవుని అతిపెద్ద అవసరత అయినటువంటి ఆ పాప క్షమాపణ విషయంలో దృష్టించడం లేదు. కాబట్టి ఈరోజు ఆయన దేని కొరకు నీవు వెంబడిస్తావు? నీ అతిపెద్ద అవసరత అక్కడ నీ జీవితంలో అడ్రస్ చేయబడుతుందా లేదా? ఈ విషయాన్ని స్పష్టంగా ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, ఈ సమరయ స్త్రీ యొక్క జీవితంలో మీరు అడ్రస్ చేస్తున్నటువంటి విషయం, ఆమె దేనికోసమైతే వచ్చిందో అది మర్చి ఆ పాపపు కుండెను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయి, అయ్యా తండ్రి, నేను మాట్లాడినటువంటి వాడు మెస్సియా అని ప్రకటన చేస్తాం. పక్షవాయువు గల నీ జీవితంలో కూడా మీరు ఆ అతిపెద్ద అవసరత అడ్రస్ చేసి, ఈనాడు ఇంకా ఈ అతిపెద్ద అవసరతని గుర్తించకుండా తాత్కాలిక అవసరతల కొరకు పాకులాడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం. అయ్యా,
ఒకవేళ ఈ అతిపెద్ద అవసరత మా జీవితాల్లో అడ్రస్ చేయబడకపోతే పాప క్షమాపణ మేము వ్యర్థులము తండ్రి దేవ. ఎన్ని ఉన్నా మాకు సున్నానే తండ్రి. నిజంగా ఇట్టి అవసరత ప్రాథమిక అతిపెద్ద అవసరతల కొరకు ఈ లోకంలో ప్రాకులాడినట్లుగా మీ కృపలో భద్రపరుచుకున్నాడు. కానీ తాత్కాలిక అవసరతలు కాదు, ఇట్టి విషయాలు గుర్తించి స్పృహలో పెట్టుకొని ముందుకు కొనసాగటానికి మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.